శ్రీమాత్రే నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ద్వారా పంపిస్తూ ఉండండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఆలోచనల్ని నాతో పంచుకోండి. అంతేకాకుండా జాతక చక్రాలు వేయాలన్నా, విశ్లేషణలు చేయాలన్నా మీరు క్రింది నెంబర్లో సంప్రదించవచ్చు. తర్వాత వచ్చేసి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఇయర్స్గా మనం నడిపిస్తూ ఉన్నాము. వివాహ సంబంధాలకై మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, సి సెక్షన్ ఆపరేషన్స్కి కానీ దేనికైనా సరే మనల్ని సంప్రదించవచ్చు. అదే కాకుండా కుంభ వివాహాలు, కదలి వివాహాలు, చండీ హోమాలు ఇలాంటివి కూడా నా ఆధ్వర్యంలో జరిపించబడతాయి. ఏది కావాలైనా సరే కింది నెంబర్లో మీరు నన్ను సంప్రదించండి. ఓం గంగణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గంగణపతే నమః. నూతన ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగా మనం అంటూ ఉంటాం కదా, సంవత్సరానికి తొలి ఆరంభం. అలాంటి ఆరంభమైనటువంటి ఈ ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలిద్దాం. మరి ఈ సంవత్సరం ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది మనకి చాలా ముఖ్యమైన శ్రవణం. రాజుగా రవి కనపడుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే మంత్రిగా చంద్రుడు, సేనాధిపతిగా శని భగవానుడు, అదేవిధంగా సస్యాధిపతిగా బుధుడు, నెక్స్ట్ చూసినట్లయితే కనుక ధాన్యాధిపతిగా కుజుడు కనిపిస్తున్నారు. ఇహ అర్ఘాధిపతిగా మళ్ళీ రవి, మేఘాధిపతిగా రవి. ఈ విధంగా పంచాంగ శ్రవణంలో రవి యొక్క ప్రాశస్త్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ యొక్క సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరంలో మనకి కొన్ని విశేషాలు, వింతలు, జరగబోయేవి, జరగబోతున్నవి ఏ విధంగా ఉంటాయి, ఎవరికి ఏ విధంగా లాభాల బాటలో ఉంటారు, శుభయోగాలు ఎవరికి ఉన్నాయి, లేకపోతే ఏమైనా కొంచెం చిన్న చిన్న పరీక్షా కాలం, గడ్డు కాలం ఉందా, వీటిలన్నింటినీ కూడా మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది, ఏ విధమైనటువంటి మనము నడత నడుచుకుంటే మనకు అన్ని విధాలా కూడా ఈ గ్రహాలన్నీ కూడా మనకి అనుకూలిస్తాయి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలనలోకి తీసుకుంటూ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. కన్యారాశి వారు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే ఉత్తరా నక్షత్రం, ద్వితీయ, తృతీయ, చతుర్థ, అదేవిధంగా హస్తా నక్షత్రం, అదేవిధంగా చూసినట్లయితే చిత్తా నక్షత్రం ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. మరి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా ఆదాయం 14, వ్యయం 2, అవమానం 6, రాజపూజ్యం కూడా 6. అయితే ముఖ్యంగా ఆదాయం బాగుంది, సంతోషంగా ముందుకు వెళదాం అనే ఆనందంతో ఉంటారు కన్యారాశి వారు. ఆ విషయంలో ఏ విధమైన లోటు లేదు. ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా మనకి కలిగేటటువంటి ఇబ్బందులు కానీ, వ్యతిరేకతలు కానీ వాటిని మనము ఎప్పుడు కూడా తట్టుకొని నిలబడుతూ ముందుకు సాగడం అనేది కత్తి మీద సాము వంటిదే. అలాంటి సామే మీరు చేస్తారు, తిరుగులేదు. అయినప్పటికీ కూడా ఇంటా బయట మీ జాగ్రత్తతో మీరు ఉండడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా స్నేహితుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ, ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ, బయట వాళ్ళ దగ్గర కానీ ఏదైనా సరే కాస్త ఆచితూచి మాట్లాడటం అనేదే చెప్పదగిన సూచన. తర్వాత చూసినట్లయితే ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా మనకి విదేశీయాన ప్రయత్నాలు గతంలో చేసినవి ఇప్పుడు తప్పనిసరిగా మనకి మే నెలలో సక్సెస్ రేటు కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగానికి కానీ, విదేశాల్లో ఎంఎస్ చేయడానికి కానీ మనం వెళ్ళాలి అనుకునేటటువంటి గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు కొత్తగా చేస్తున్న వాళ్ళకి శుభయోగాలే కనపడుతున్నాయి. అందువల్ల విదేశీయానం కన్యారాశి వారికి కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. తర్వాత ఏమిటి అంటే కనుక వ్యాపారాలు ముందుకు తీసుకువెళ్ళాలి. కొత్త కొత్త వ్యాపారాలు, లేకపోతే ఏమైనా రియల్ ఎస్టేట్ రంగంలోని అగ్రిమెంట్స్ అయితే బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారు. ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా మీ శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు అనేది మీరు గుర్తించగలుగుతారు. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయంగా చెప్పొచ్చు. ఎందువల్ల అంటే కనుక ఎప్పుడైతే శత్రువుని మనం గుర్తించగలిగామో వారితో చాలా జాగ్రత్తగా
మనము మెలగగలుగుతాము. కత్తికి 2 వైపులు పదును ఉండదు కదా! అందువల్ల ఏ రకంగా వాళ్ళతో నడుచుకోవాలన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గృహము అమర్చుకోగలుగుతారు. గృహం గానీ, అపార్ట్మెంట్ గానీ కొనుగోలు చేసుకుంటారు. అదేవిధంగా అవసరాలకు తగినటువంటి ఆర్థిక పరిస్థితి ఉండడం వల్ల మనం ఏ రంగంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, రాజకీయంగా ఉన్నా, సినీ, టీవీ కళాకారులైనా ఎవరైనప్పటికీ కూడా ఇల్లు కొనుక్కోవడం గానీ, అపార్ట్మెంట్ కొనుక్కోవడం గానీ జరుగుతుంది. మనకి గృహ యోగం అనేది మాత్రం అద్భుతంగా కనపడుతుంది. తప్పనిసరిగా బ్రహ్మాండంగా ఆ కుటుంబంలో కూడా సంయమనం బాగుంటుంది. ఆగస్టు నెలస్తుల్లోకి నూతన గృహప్రవేశం చేయగలుగుతారు. స్నేహితులే శత్రువులు అనే విషయాన్ని కూడా కొంత తెలుసుకోగలుగుతారు. వీడు ముసుగు వేసుకుని మనతో మాట్లాడుతున్నాడు, వీడు అసూయపడుతున్నాడు అనే అసూయపరుణ్ణి గుర్తించే ఓర్పు, తెలివితేటలు అన్నీ కూడా భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. ఆ ఓర్పు నేర్పులతో దుష్టులకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగిన సూచన. అదేవిధంగా కొన్ని విషయాలు ముఖం మీద మీరు మాట్లాడటం వల్ల బంధు విరోధం, స్నేహ విరోధం ఏర్పడేటటువంటి పరిస్థితులు గోచారరీత్యా కనపడుతున్నాయి. దాని గురించి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా నడపండి. అన్ని విధాలా కూడా జాగ్రత్తగా ఉండండి. మారిపోదాం, ఈ ఉద్యోగం బోర్ కొడుతుంది, లేకపోతే జీతం ఇంకా పెరగడం లేదు, నా తోటి వాళ్ళు ఇంకా హైక్కి వెళ్ళిపోయారు అని ఆలోచనలు కూడా సెప్టెంబర్ నెలలో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఉద్యోగ మార్పులు మాత్రం చేసుకోవద్దు. ఆ టైం కొంచెం మనకి సోగా ఉంది. అందువల్ల మార్పులకు వెళ్ళకండి. అక్టోబర్ నెలలో విదేశీ యోగాలు మళ్ళీ కనపడుతున్నాయి. విదేశీ వస్తు సంపాదనలు కూడా పెరుగుతాయి. మన వాళ్ళు అక్కడ ఉంటే ఇక్కడికి మనకు వస్తువులే పంపిస్తూ ఉంటారు కదా! ఆ విధంగా కూడా మంచి గోచారరీత్యా అద్భుతాలే సాధించగలుగుతారు. సొంత నిర్ణయాలు తీసుకోండి. మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మాటల్ని, మన స్వయం నిర్ణయాలు పక్కన పెట్టి వాళ్ళ మాటల్ని మనం అనుసరించి వాళ్ళ ఆలోచనతో ఆలోచిస్తే మనకి నష్టపోతాం. కాబట్టి మన నిర్ణయాలు మనం తీసుకోవడం అనేది గోచారరీత్యా చాలా చాలా మీకు అనుగుణంగా ఉంది. అదేవిధంగా నవంబర్ నెల, డిసెంబర్ నెల వస్తుల్లోకి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో బ్రహ్మాండమైనటువంటి మార్పులు, చేర్పులకి అన్ని విధాల అనుగుణమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. అయితే ఏమిటంటే వాగ్దానాలు మాత్రం చేయకండి. మనం ఏమిటంటే కనుక నేను చేసేస్తాను, నేనున్నాను, చూసుకుంటాను, మీరు వచ్చేయండి, నేను ప్లేస్మెంట్ ఇప్పిస్తాను, ఇలాంటి వాగ్దానాలు చేయడం అనేది ఉట్టి నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలంటారు కదా! ఆ విధంగా మీరు జాగ్రత్త పడండి. వైవాహికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, చట్టపరంగా కానీ బాగా గుర్తుపెట్టుకోండి. ఉద్యోగంలో కూడా పై అధికారులతో తెగేదాకా లాక్కండి. మన పెళ్లి తర్వాత భార్యాభర్తల సంబంధాలు కూడా తెగేదాకా లాక్కండి. అదేవిధంగా చట్టపరంగా అంటే సమస్యలు కోర్టు వరకు వెళ్ళే వరకు ఏది కూడా తెచ్చుకోకండి. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ప్రతిరోజు మీరు విడవకుండా, మానకుండా అర్ధనారీశ్వర స్తోత్రం వినడం కానీ, నవగ్రహాలకి పారాయణ చేసుకోవడం కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి. అన్నింటినీ నిలబెట్టుకోగలుగుతారు. తన కోపమే తన శత్రువు అనే పద్యాన్ని గుర్తు చేసుకోండి. ఎవరితో అయినా సరే ప్రియంగా మాట్లాడండి, హితంగా ఉండండి, సంతోషంగా ఉండండి, నవ్వుతూ ఉండండి. మీ యొక్క జీవితానికి ఒక ఆనందం ఏమిటి అంటే ప్రశాంతంగా ఉండడం. ఆ ప్రశాంతతని మీకు మీరే స్థాపించుకోగలరు. మీరు ఏదైనా సరే అడ్డంకులు వచ్చినప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు చేసుకోండి, అద్భుతాలే సాధిస్తారు. ఈ రాశి వారు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధమైనటువంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా అయితే మనకి ఈ పరిహారాలు తీసుకుని ఆ పరిహారాలని మనం అనుసరిస్తే మనకు కలిగేటటువంటి శుభయోగాలు ఏముంటాయి అనే విషయంలో పరిహార శాస్త్ర ప్రకారము కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ప్రతిరోజు ఉదయం సాయంకాలము కూడా దీపారాధన ఇంట్లో చాలా ముఖ్యమైనది. అదేవిధంగా షష్టగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి మా రాశి వారికి ఎలా ఉంటుంది అనే విధమైనటువంటి ఆలోచన, ఆందోళన మనకి ఉండడం అనేది సహజం. కానీ ద్వాదశ రాశుల వారు కూడా దీపారాధన చేయటం ప్రదోష వేళ, అదేవిధంగా ఉదయం. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక శనివారాలు ఈ సంవత్సర కాలంలో విశ్వవసు నామ సంవత్సరంలో శనివారం నాడు
ప్రొద్దుట ఉదయకాలమున 6 నుంచి 7 గంటల లోపల శని హోరాలో ఎవరైతే ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ 5 ఒత్తుల దీపారాధన చేస్తారో వారికి శని గ్రహ పరిహారం కింద తీసుకోవచ్చు. అదేవిధంగా శనివారం నాడు ఒక్కరికైనా సరే అన్నదానం చేసినట్లయితే తప్పనిసరిగా మీకు శనిగ్రహ నివారణ అర్థం మీరు చేసే విధానాలన్నీ కూడా భగవంతుడైనటువంటి శనీశ్వరుడు తప్పక స్వీకరిస్తాడు. అదేవిధంగా ఎవరికైతే శనిగ్రహ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇంకా అందులోనే ఏమిటంటే మీనరాశి వారికి ముఖ్యంగా లగ్నాత్తు శని, ఆ విధమైనటువంటి వాళ్ళు సింహరాశి, మీనరాశి, అదేవిధంగా ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక తప్పనిసరిగా శనివారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయడం అనేది మర్చిపోకుండా చేయండి. ప్రతిరోజు ప్రతి ద్వాదశ రాశుల వారు కూడా ప్రతిరోజు దినచర్యలో భాగంగా హనుమాన్ చాలీసా వినడం కానీ హనుమాన్ చాలీసా పఠించడం కానీ చేసినట్లయితే అద్భుతాలే జరుగుతాయి మీ ఇంట. అందువల్ల ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఎక్కడైతే శ్రీరామ జపం కానీ శ్రీరామ అనే రామకోటి రాయడం కానీ చేసినట్లయితే మీ చేతి వ్రాత మీ నుదుటి రాతని మారుస్తుంది. అందువల్ల విశ్వవసు నామ సంవత్సరంలో అందరికీ శుభయోగాలు కలిగి అందరూ పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా వెలసిల్లాలని కోరుకుంటూ చేతికి హస్తస్య భూషణం దానం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.